నమస్కారం. ఈరోజు మనం బాలల కథలలో తగిన శాస్త్రి అనే కథ ఒకటి విందాము. వెంకటాపురంలో రామయ్య వ్యవసాయం చేసుకుంటూ జీవించేవాడు. అతడు ఎంతో క్రమశిక్షణతో తన పనులు తాను చేసుకునేవాడు. వయసు పైబడటం వల్ల వ్యవసాయ పనులు చేసుకోవడం కాస్త కష్టంగా ఉండటంతో అబ్బులు, సుబ్బులు అనే ఇద్దరి యువకులను పనిలో పెట్టుకున్నాడు. తెల్లవారుజామున కోడి కూయగానే రామయ్య నిద్ర లేచి ఆ తర్వాత వాళ్ళిద్దరిని లేపి పొలానికి పంపేవాడు. అలా ఉదయాన్నే నిద్ర లేవటం వారి ఇద్దరికీ నచ్చేది కాదు. దాంతో ఒకరోజు రామయ్య ఊరిలో లేకుండా చూసి కోడిపుంజును చంపేసి ఊరవతల పారేసి దాన్ని ఎవరో దొంగిలించారని రామయ్యకు అబద్ధం చెప్పారు. ఆ మాటలను రామయ్య కూడా నమ్మేశాడు. మర్నాడు కోడి కూయకపోవటం వల్ల రామయ్యకు మెలకువ రాలేదు. దాంతో ఆలస్యంగా నిద్రలేచి అబ్బులు సుబ్బులుని ఇద్దరిని కూడా ఆలస్యంగా లేపాడు. కోడి లేకపోవడం వల్ల కంటి నిండా హాయిగా నిద్రపోయామని ఇద్దరు ఎంతో సంతోషించారు. రామయ్య మాత్రం ఆలస్యమైనందుకు ఎంతో విచారించాడు. అదే ఆలోచనలతో కలుత నిద్రపోయిన రామయ్యకు మర్నాడు అర్ధరాత్రి మెలకువ వచ్చింది. వెంటనే ఇద్దరినీ లేపి పొలానికి పంపేశాడు. ఇక అప్పటి నుంచి తెల్లవారుజామున మెలకువ వస్తుందో రాదోననే భయంతో అర్ధరాత్రి అబ్బులు సుబ్బులు ఇద్దరినీ కూడా లేపి పొలానికి వెళ్ళమనేవాడు. సరిపడా నిద్ర లేకపోవటంతో ఇద్దరూ కలిసి ఆ ఊరి సంత నుంచి కోడిపుంజును కొని తెస్తామన్నారు. మళ్ళీ ఎవరైనా దానికి ఎత్తుకుపోతారనే భయంతో రామయ్య వద్దన్నాడు. అలా సోమరితనంతో కోరి కష్టాలు తెచ్చుకున్న ఇద్దరు తమకు తగిన శాస్త్రే జరిగిందని బాధపడని రోజంటూ లేదు. ఈ కథలోని నీతి సోమరితనంతో కోరి కష్టాలు తెచ్చుకోవద్దు. థ్యాంక్ యూ.